ఇది మనం లైవ్ లో చూస్తున్నాం. జై హనుమాన్ నినాదాలతో ఖైరతాబాద్ హనుమాన్ ఆలయం మారుమోగిపోతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ మరికొద్ది సేపట్లోనే దిల్కుష గెస్ట్ హౌస్ లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆలయం నుంచి పాదయాత్రగా బీజేపీ కార్యకర్తలు సన్నిహితులతో అభిమానులతో కలిసి వెళ్తారు దిల్కుష గెస్ట్ హౌస్ కి. అక్కడ విచారణ స్టార్ట్ కాబోతుంది మరికొద్ది సేపట్లో. అక్కడ కూడా అంతా ఇక అధికారులు రంగం సిద్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్నీ కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్ళే, కానీ వాళ్ళను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అది బండి సంజయ్ చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి. ఎందుకంటే ఒకవైపేమో సిట్ విచారణకు వెళ్తున్నారు, ఆధారాలతో సహా సిట్ విచారణలో పాల్గొంటానని చెప్తున్నారు. మరోవైపు విచారణ మీద మాకు నమ్మకం లేదు అని అంటున్నారు బండి సంజయ్. అందుకే సిబిఐతో విచారణ చేయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. దిల్కుష గెస్ట్ హౌస్ దగ్గర కూడా ప్లకార్డులు పట్టుకొని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.